మనకు మనమే సర్టిఫికెట్ ఇచ్చుకుంటలేం. మన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్కు కేంద్ర ప్రభుత్వమే ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డు కూడా మన జిల్లాకే ఇచ్చింది. యాద్ చేసుకోండి మీరు ఒక్కసారి. అట్లాగే భారతదేశంలో జనాభా పరంగా చూసుకుంటే మన జనాభా ఎంత? మనం 3% కంటే తక్కువ ఉంటాం. మొత్తం దేశం జనాభా 145 కోట్లు అయితే మనం 4 కోట్లు, అంటే 3% కంటే తక్కువ. కానీ 3% కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం కేంద్రం పంచాయతీ రాజ్ అవార్డులు ఏది ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయని ప్రకటిస్తే 3% కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం 30% అవార్డులు కొట్టినాం మనం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉత్తమ పంచాయతీలు. మరి ఇది భారతదేశంలోనే రికార్డు. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు సాధించలేదు రికార్డు. ఎట్లొచ్చినాయి అవార్డులు? మరి ఉత్తగానే వచ్చినాయా? పైరవి చేస్తే వచ్చినాయా? కాదు, పని చేస్తే వచ్చినాయి. ఏం పని చేసినాం? ప్రతి ఊళ్ళో ఒక నర్సరీ పెట్టినాం, ప్రతి ఊళ్ళో ఒక డంప్ యార్డ్ పెట్టినాం, ప్రతి ఊళ్ళో ఒక ట్రాక్టర్ పెట్టినాం, ప్రతి ఊళ్ళో ట్యాంకర్ పెట్టినాం, ఒక ట్రాలీ పెట్టినాం, ప్రతి ఊళ్ళో ఒక శ్మశాన వాటిక పెట్టినాం, ప్రతి ఊళ్ళే ఒక పల్లె ప్రకృతి వనం కట్టినాం. ప్రతి ఊరికి ఒక ప్రణాళిక, మన ఊరు మన ప్రణాళిక అనే ఒక ఆలోచన తీసుకొచ్చి ఎవల నిధులెన్ని ఎవల విధులేంది అని డిసైడ్ చేసి నెల నెల టంచనుగా మనకు ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే పైసలు బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీలకు అందజేసినాం. అందజేస్తే ఏం జరిగింది? పని జరిగింది. ఒక చెట్టు పెడితే చెట్టు చచ్చిపోవద్దు అని చెప్పి హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తే కేసీఆర్ గారు పంచాయతీరాజ్ చట్టంలో పెట్టిండు. ఏమని? 85% చెట్లు బతకాలే, బతికేటట్టు చూసుకునే బాధ్యత సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరే తీసుకోవాలని. ఇలా కొన్ని ఊర్లు తిరుగుతుంటే నిజంగా కడుపు నిండినంత సంతోషం అవుతుంది. ఆ పెరిగిన చెట్లు, ఏపుగా పెరిగిన చెట్లు అద్భుతంగా నీడనిస్తుంటే, మన పిల్లలకు రక్షణ ఇస్తుంటే గొప్పగా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. నిన్న నేను సూర్యాపేట జిల్లాకు పోయి ఆడికెళ్ళి మన తుంగతుర్తికి వెళ్ళి సూర్యాపేట పోతుంటే అక్కడ మధ్యలో ఒక ఊర్లో ఆగిన, మనోళ్ళు ఆపితే అక్కడ అప్పుడే ఎలక్షన్ అయింది, కౌంటింగ్ అవుతాంది, మనోళ్ళు ఆపినరు. ఆగిన నేను ఆగితే ఆ ఊరు పేరు ఏపూరు. ఆ ఏపూరు అనే గ్రామం నిజంగా ఎంత గొప్పగా అనిపించిందంటే నాకు. మంచిగా ఆడ చెక్ డ్యామ్ కట్టిరు. ఆ చెక్ డ్యామ్ పక్కన మొత్తం నీళ్ళు ఆగి ఉన్నాయి. మంచిగా బతుకమ్మ ఘాటు కట్టుకున్నారు, ఆడ మంచి ఇట్లా మెట్లు కట్టుకున్నారు. పెద్ద ఊరు, దగ్గర 3000 ఓట్లుంటాయి, పెద్ద ఊరు. ఆ ఊళ్ళే మొత్తం ఒక వైకుంఠ ధామం కట్టిరు, ఒక పెద్ద శివుని విగ్రహము, వైకుంఠ ధామం, మంచి కాంపౌండ్ వాళ్ళు, బ్రహ్మాండంగా ఉత్తమ గ్రామ పంచాయతీగా వాళ్లకు దేశంలోనే అవార్డు వచ్చింది. అట్లా ఆ తీరుగా పనిచేయాలి చేస్తే. ఎందుకంటే సర్పంచ్ చేయాలి, మీరు గెలిచిర్రు, సంతోషం, 5 ఏళ్లకు మీరే ఉంటారు, గ్రేటు. కానీ పని చేసి చూపెడితే, పని చేసి ప్రజలకు, ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు మాట ఇచ్చింటారు, ఫలానా పని ఫలానా పని ఫలానా పని నేను చేస్తా అని చెప్పింటారు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే పదవిలోకి వచ్చుడు ముఖ్యం కాదు. పదవిలోకి వచ్చినాక ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా, ఆ పదవికి గౌరవం పెంచే విధంగా ప్రజల ముందు నడుచుకుంటేనే మనం యాది పెట్టుకుంటారు. ఇగో ఫలానా సర్పంచ్ గారు ఉన్న టైంలో ఇగో ఫలానా పని అయింది, ఇంత గొప్పగా పనిచేసి మా ఊరును బాగా చేసిండ్రు అనే విధంగా ఆలోచించడం జరుగుతుంది. ప్రజలు కూడా యాద్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పదవులు పోతాయి, ప్రాణాలు కూడా పోతాయి, కానీ మిగిలేది పేరు ఒక్కటి మాత్రమే. మిగిలేది మనిషికి జీవించినంత కాలం మంచిగా పనిచేస్తే మరణించిన తర్వాత కూడా మిగిలేది పేరు ఒక్కటే. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఏ గౌరవం అయితే ప్రజలు మీకు ఇచ్చిండ్రో, ఏ గౌరవం అయితే మన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇవాళ కష్టపడి మీకు అందించిండ్రో, మీ గెలుపును అందించిండ్రో, మీరు ఆ గెలుపును ఆస్వాదించండి. కానీ మీకు వచ్చిన ఈ పదవిని ప్రజల కోసం, మన పనుల కోసం, గ్రామం పనుల కోసం పూర్తి స్థాయిలో వినియోగించండి. అండగా మేముంటాం. మన ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేల సంబంధించి మరి కొంతమంది ఎంపీలు ఉన్నారు, 4 రాజ్యసభ ఎంపీలు, అక్కడనో ఇక్కడనో కొంత నిధులు కూడా అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. భయపడవలసిన అవసరం లేదు. అట్లాగే మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు రొటీన్ గా రాజ్యాంగబద్ధంగా వచ్చేటి ఎట్లాగూ వస్తాయి. ఇయ్యకపోతే అసెంబ్లీలో, శాసన మండలిలో, పార్లమెంట్ లో వాళ్లను తప్పకుండా నిలదీసి ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ మీద ఎవరు ఏమీ చేయలేరు. ఎవరు బెదిరించినా, ఎవరు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా వాటికి లొంగకుండా మీరు ఆల్రెడీ గెలిచి వచ్చినారు. చాలా చాలా సంతోషం. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, అరే మన పని అయిపోయింది, మరిగా మనం పక్క కూర్చుంటామంటే నడవదు. ఇంకొక మన జిల్లాలోనే ఇంకొక 4-5 మండలాల్లో ఎలక్షన్ ఉంది. అక్కడ కూడా మీరు దిగాలి. మీ చుట్టాలో, దోస్తులో, వాళ్ళో వీళ్ళో ఉంటే మన పార్టీ నాయకులు గెలిచేటట్టు. ఎందుకంటే ఒక్కొక్కరు ఎలక్షన్లు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు, మీ ఎలక్షన్లు ఎంత తనలాడిరో మీకు తెలుసు. కాబట్టి అక్కడ మనోళ్ళు కూడా కొట్లాడుతున్నారు 17 తారీఖు రోజు. వాళ్ళు కూడా గెలిచేటట్టు మీరు కూడా మరి వేడి నీళ్ళకి సన్నీళ్ళు సాయం అన్నట్టు కొంత సాయం చేయండి. అవసరమైతే ఒక రోజు, ఒక పూట అడిదికి పోయిరాన్రి. అక్కడ కూడా మీకు తెలిసిన వాళ్ళు, దోస్తులో, చుట్టాలో, క్లాస్మేట్స్ ఎవరన్నా ఉంటే ఒక్క అడుగు పక్కకు పోయి అక్కడ కూడా చెప్పి రావాలి, మనోళ్ళు గెలిచేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే పెద్దలు ఒకటే చెప్తారు,
ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ అక్కడనే దేవులాడుకోవాలి. మనకు అధికారం పోయిందని బాధ లేదు, అధికారం పోయిందన్న బాధ ఏం లేదు. సరే వేములవాడలో మీకు తెలుసు, పాపం 4 సార్లు ఓడిపోయింది ఆయన అని చెప్పి ఆయన ఏడుచుకుంటా తిరిగితే ఏదో 4 ఓట్లు వేసిరు. ఆయన ఏం పెద్ద మేయారిటీతో నేను గెలవలే, తిప్పి కొడితే ఎంత 12,000 14,000 ఓట్ల మేయారిటీతో గెలిచిండు. ఆయనేమో పెద్ద దానికేదో చాలా గొప్ప ఇది లెక్క. తెల్లారులేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు, తెల్లారులేస్తే కేసీఆర్ను అట్లా ఇంత మాట అంత మాట అనుడు. గది కాదు కదా గెలిపించింది నిన్ను. శాతనైతే మాకంటే ఎక్కువ పని చేసి చూపెట్టు, శాతనైతే మాకంటే ఎక్కువ చెయ్యి. రైతు బంధు 15,000 చేస్తానో కదా చెయ్యి, 4,000 పెన్షన్ చేస్తానో కదా చెయ్యి, మహిళలకు 2,500 ఇస్తానో కదా ఈ పని చేయగలిగితే గా పని చెయ్యి. తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టాలి, తెల్లారులేస్తే బీఆర్ఎస్ వాళ్ళని తిట్టాలి, గది కాదు కదా రాజకీయం అంటే. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇక ఎలక్షన్ల దాకానే రాజకీయం. ఎలక్షన్లు అయిపోయాక పనిలో పడాలి, పని చేయాలి. గ్రామానికి, రాష్ట్రానికి, ప్రజలకు, మనం ఎన్నుకున్న మన ప్రజలకు మనం సేవలు అందించాల్సి ఉంటుంది. ఆ దిశగా ముందుకు పోదాం. మీ అందరికి కూడా 84 మంది సర్పంచులు, అదేవిధంగా గౌరవ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఎవరెవరైతే గెలిచి వచ్చిండ్రో వాళ్ళని ఎవరెవరైతే గెలిపించిండ్రో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఆగమాగం చేయకూరి ముందు సర్పంచులకు సన్మానం చేద్దాం. ఎందుకంటే వాళ్ళందరూ కష్టపడి గెలిచి వచ్చిండ్రు. 84 మంది ఇక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళు జర్ర ఓపికగా ఉండాలి. మండలాల వారీగా, గ్రామాల వారీగా మన ప్రెసిడెంట్ గారు పిలుస్తారు. వాళ్ళు పిలిచిన వాళ్ళే రావాలి. డిసిప్లిన్ గా దయచేసి సహకరించాలని కోరుతూ మళ్ళొక్కసారి మీ అందరికీ గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ.